చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి అసలు ఎలా ఎంట్రీ జరిగింది, రావాలని ఎందుకు అనిపించింది అసలు? అదే నేను పిచ్చి పిచ్చి బిజినెస్లు అన్నీ చేసి ఎన్ని చేతులు కాల్చుకోలేదు. అంటే ఏమైనా లాస్ అయ్యారా బిజినెస్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల? లాస్ అవ్వడం అంటే మీసే ఒకటి ఫైనాన్షియల్ పెట్టాను. కానీ నాన్నతో చివాట్లు తినటం ఏంటరా? లేదు. మా ఇంట్లో చెప్తున్నాను కదా, ఆ ప్రెజర్ ఎప్పుడు ఇవ్వలేదు మాకు. ఓకే. ఒకవేళ మిస్టేక్స్ చేసినా కూడా ఒకవేళ నాన్న అమ్మ తర్వాత మా బ్రదరు వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ ఎక్కడైనా ఎవరో ఎక్కడో చోట నాకు సేఫ్ ఉంది. అమ్మా నాన్న కాకపోయినా బ్రదర్ అయినా నన్ను కొంచెం అడ్డుకునేవాడు. ఏమైనా అవసరం అయితే హెల్ప్ చేయడం కానీ. మా బ్రదరు మదరు ఫాదరు ముగ్గురు ఆల్మోస్ట్ ఒకటే నాకు. ఓకే. ఆ పొజిషన్లో ఉండేవాళ్ళే. నేను ఒక ఏజ్ గ్రూప్ అయినా కూడా సరే ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అడ్డంకులు ఒకళ్ళు ఏదైనా నష్టపోతే తిట్టడం అలాంటివి ఏం లేవు. ఒక టైంలో ఫ్రెండ్స్ లండన్ వెళ్ళి బీటెక్ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండేసి అదేందో చదువుకొని వస్తున్నారు. మనం ఇప్పుడు పోకపోతే ఇంకెప్పటికి వెళ్ళలేము జీవితంలో అని చెప్పేసి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. లండన్ పోదామని ఒక డిగ్రీ సంపాదించి వేరే డిగ్రీ అంటే బీటెక్ కాకుండా ఇంకా వేరే గ్రాడ్యుయేషన్ చేసి. మా అమ్మ తమ్ముడికి మా మామయ్యకి పొద్దుటూరులో డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడ ఒక డిగ్రీ రాసాం. ఓకే. ఆ డిగ్రీ పేపర్లు పట్టుకుని లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఐఎల్స్ కోచింగ్ జాయిన్ అయ్యి ఆడ కూర్చున్న తర్వాత వాడు లిజనింగ్ స్పీకింగ్ ఏందేందో అంటున్నాడు అమీర్పేటలో. ఒరే ఎంత ఎమోషన్లో కూడా మన డెసిషన్ తీసుకోకూడదు చదువుకుందామని. అప్పుడు ఏంటంటే చదివామండి నేను 5వ క్లాస్ తర్వాత 4 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి ఇతను కలెక్టర్ అయ్యాడు అలాంటి మోటివేషన్ ఇవి చదివామండి. 5 సంవత్సరాలు గొర్రెలను మేపి ఆ తర్వాత చదివి కలెక్టర్ అయ్యాడంటే మనకేం గ్యాప్ వచ్చింది పెద్దగా అని చెప్పి వచ్చి ఐఎల్స్ జాయిన్ అయ్యా. ఓకే. వాడు స్పీకింగ్ లిజనింగ్ రైటింగ్ ఏదేదో అంటున్నాడు, అర్థం కావట్లేదు, అనవసరంగా జాయిన్ అయ్యాం మనం అనుకుంటున్నా. ఫీజు అడిగితే 10,800 9,700 చెప్పాడు ఎగ్జామ్ ఫీజు. నా కెరియర్లో నా జీవితంలో 500 కంటే ఎప్పుడు ఎక్కువ కట్టలేను నేను ఎగ్జామ్ ఫీజు. ఎవడు కట్టడు కదా. ఇంత కట్టడం దేనికైనా ఆలోచిస్తుంటే శ్రీకాంత్ రెడ్డి అని ఆదికేశవ్ డైరెక్టరు. ఓకే. నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ డైరెక్టరు. ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఫ్రెండ్స్ మేమందరం. వాడు డైరెక్టర్ అవ్వాలని కోర్స్ జాయిన్ అయ్యి వాడు షార్ట్ ఫిల్మ్ తీస్తూ దాంట్లో నన్ను పెట్టుకున్నాడు. అప్పుడు జరిగిన కామెడీ సిచ్యువేషన్లు అన్నిటికి వెళ్ళి ఒక కథ రాసుకొని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఓకే. నేనేంటి ఏదో యూట్యూబ్లో చూసుకోవడం ఒక వీడియో ఉంటుంది కదా, అప్పుడు కొత్త కదా యూట్యూబ్ 2012 ఆ టైంలో కొత్త అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ అలా తీసింది. కెరీర్ ఇలా మారిపోయింది. ఓకే. అప్పుడు ఇండస్ట్రీలో రావడం, ఫోన్స్ రావడం. లండన్ అనేది ఆపేశారు ఇక అక్కడితో, లండన్ వెళ్ళాలన్న ప్రయత్నాలన్నీ. అసలు మనం ఐఎల్స్ దగ్గరే అయిపోయాం. ఓకే. ఆ ఎగ్జామ్ కాడే అయిపోయాం మనం. ఐఎల్స్ మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ 2 జాయిన్ అయ్యాం. సీరియస్గానే వెళ్ళిపోదాం ట్రై చేశారు. సీరియస్గా వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు ఉండేసి తిరిగేసి వచ్చేద్దాం సంపాదించగా చదువుకోవడానికి. ఓకే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, మహా అంటే పార్ట్ టైం జాబ్ చేస్తే మన ఖర్చులకు వస్తాయి. నా ఫ్రెండ్ వాడు వెళ్ళున్నాడు నాయుడుపేట నుంచి, బాలు అని. వాడు వెళ్ళాడు కదా, మనకు కూడా వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు తిరిగి వద్దాం, వాడు కూడా ఉన్నాడని చెప్పి అదేదో స్పోకెన్ ఇంగ్లీష్ 1 గంట, ఐఎల్స్ ఒక 45 minutes రోజు ఆ కోచింగ్ వెళ్ళామండి. వీడు షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత నిదానంగా మనకి గుర్తింపు స్టార్ట్ అయింది. ఇంతకుముందు గణపతి కాంప్లెక్స్కి వెళ్ళామండి రోజు టీ తాగి. అప్పుడప్పుడు సినిమాల్లో కానిస్టేబుల్ క్యారెక్టర్లు, జడ్జి క్యారెక్టర్లు వేసేవాళ్ళు కనిపించేవాళ్ళు. కొంచెం ఇంట్రెస్టింగ్గా రోజు వెళ్ళేవాళ్ళం. అక్కడ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఒక 1 week తర్వాత నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. అప్పుడే ట్రెండ్ కదా ఈ షార్ట్ ఫిల్మ్స్. అలా చిన్న అవకాశాలు రావడం, ఇంకో 3 షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అలా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసి. ఓకే. అంటే ఇంట్లో సపోర్ట్ చేశారా ఇట్లా వెళ్ళిపోతున్నాను నేను సినిమాల్లోకి, నేను ట్రై చేస్తానంటే? అంటే వాళ్ళు భయపడ్డారు, మా బ్రదర్ కానీ మదరు ఫాదర్ అందరూ భయపడ్డారు. అవసరమా మనకి, ఆడెవరున్నారు తెలిసిన వాళ్ళు, అది ఇది వీడు ఎన్ని తలకి మాసిన పనులు అన్నీ చేస్తుంటాడు వీడు, ఆ టైప్లో ఉన్నింది. ఎక్కడో తెలియకుండా సపోర్ట్ అయితే ఉంది. నేను షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత ఈ సీడీలకు రైట్ చేసి పంపించాను, DVD ప్లేయర్లో పెట్టి చూపించడం అయింది. వాళ్ళు అవన్నీ చూసి బాగా చేస్తున్నాడు వీడు, ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎప్పుడైతే నిదానంగా అవకాశాలు స్టార్ట్ అయినాయో బుడ్డి రన్ రాజా రన్ ఫస్ట్ సినిమా తర్వాత పటాసు వాళ్ళు థియేటర్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అయ్యి జాగ్రత్త అనగానే కొంచెం కంగారు అయితే ఉంది. ఒక టైంలో ఎక్కడో కుమారి 21 సుకుమార్ సార్ వాళ్ళ సినిమా, దాంట్లో వాటర్లో పడిపోయాను, ఆల్మోస్ట్ చనిపోయాడు అని చెప్పేసి ఫోన్లో వెళ్ళిపోయాను. ఇది బ్యాంకాక్లో షూట్? కుమారి 21 కాదు, కుమారి 21 1 week రిలీజ్ ముందు. ఓకే. ఒక చిన్న సినిమా ఈస్ట్ వెస్ట్ సైడ్ పాలకొల్లో ఎక్కడో గోదావరిలో పడిపోయాను.
పడిపోయి ఇంకా ఫోన్లు వెళ్ళిపోయి అక్కడ లోకల్ మీడియా వాళ్ళు వచ్చేసి నానా కష్టాలు పడి బయటికి లాగారు. మొత్తం ఒత్తి గందరగోళం చేశారు. కళ్ళు ఓపెన్ అవ్వడానికి 1.5 గంట పట్టింది. నాకు తెలుస్తుంది బతికే ఉన్నానని, ఓకే. కానీ కళ్ళు ఓపెన్ అవ్వట్లా. తాగేసి గందరగోళంగా నీళ్ళలోకి వెళ్ళిపోయి నాకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు విపరీతంగా తిట్టి మా బ్రదరు ఇంటికి వచ్చి ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం చేసుకుందాం అది ఇది అని అంటే అప్పుడు సుకుమార్ సార్కి చెప్పాను, సార్ ఇలా జరిగింది సార్ అని. ఒరే అనవసరంగా కుమారి 21F నీకు అంకితం చేయాల్సి వచ్చేది కదరా అనే సార్కి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు ఆర్యా టైంలో. అవును, ఆయన కూడా అలాగే పడిపోయారు. బన్నీ గారు వచ్చి లాగారు, ఒక లైట్ మ్యాన్ వచ్చి ఇద్దరిని కాపాడాడు, అవన్నీ చెప్పారు సరదాగా. అందుకని గుర్తుంది. కుమారి 21Fకి 1 వీక్ రిలీజ్ ముందు. ఓకే. అంటే ఏ సినిమాది షూటింగ్ అది? అది జానకి రాముడు అని అప్పుడు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు ప్రొడక్షన్. జానకి రాముడు సినిమా. ఆ సినిమాకి జరిగింది. అలా భయపడుతూనే ఉన్నారు. కొంచెం పర్వాలేదు, సినిమాల్లో ఫ్రీక్వెంట్ కనిపిస్తున్నాడు అన్నప్పుడు కొంచెం ధైర్యం. అంటే ఆ టైంలో అమ్మ నాన్న బాగా భయపడ్డారు, ఎందుకు ఇదంతా? భయం అయితే ఉంటుంది కదా. మా బ్రదర్ కూడా వీళ్ళందరూ కూడా వద్దు ఇంటికి వచ్చి వ్యాపారం మాకు ఎట్టో వ్యాపారాలు కామనే కదా. అంటే సినిమాలో ఇలాంటి అంటే అది షూటింగ్లో కదా, షూటింగ్లో భాగంగా పడిపోయారు అంతేనా మీరు? షూటింగ్లో భాగంగా పడిపోయా. అప్పుడు ఏదో చిన్న చిన్న ప్రాబ్లం, 62 కాల్ షీట్ అయితే వీళ్ళు మధ్యాహ్నం నుంచే చేసేద్దాం, టీం తక్కువ మందిని తీసుకెళ్ళి అదేదో దాంట్లో జరిగింది. అలా 1 by 1 అదొకటి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరో ఉదయ్ కిరణ్ గారి ఇన్సిడెంట్ జరగడం, కొంచెం ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతారేమో, చెప్పుకోలేరేమో, ఆ దాంట్లో అవకాశాలు రాకపోతే అలా భయపడేవాళ్ళు, సెక్యూర్డ్గా ఫీల్ అయిపోయి. ఆ తర్వాత నేను నలిగాను కదా, సినిమాలు కనిపిస్తున్నాను, పర్వాలేదులే ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకోగలరు అన్నప్పుడు ఇంకా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. రన్ రాజా రన్లో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది అసలు? నాకు సుజిత్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అదే సుజిత్ గారు టీం అశ్విన్ వీళ్ళు ఫోన్లు చేశారు. అప్పటికి నేను అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేసి ఫేస్బుక్ బ్లాక్ చేశారు. అంతమందికి ఒకేసారి పెట్టకూడదని మనకు తెలియదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే అందరు రిక్వెస్ట్లు పెట్టేసేవాడు నేను ఫేస్బుక్లో. 1 month బ్లాక్ చేశారు. దాంట్లో గ్యాప్ వచ్చింది, ఫోన్ వచ్చింది, వెళ్ళాను. కామెడీ టైమింగ్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ బాగున్నాయని చెప్పి బాగా మాట్లాడారు. సినిమా అంతా అయిపోయింది, సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, దాంట్లో చిన్నది ఉంది, ఇది ఇస్తానని చెప్పి అది ఇచ్చారు, కండక్టర్ రోల్. ఓకే. అంటే చాలా టైం పట్టిందా అవకాశం రావడానికి రన్ రాజా రన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే మనకేమనిపిస్తుంది అంటే మనకంటే బెటర్ ఎవడున్నాడు, వానికంటే బెటర్గా మనం చేయగలం కాన్ఫిడెన్స్ ఉంటుంది డెఫినెట్గా. నాకు రివర్స్లో ఉంది. ఏంటంటే అసలుకి అద్భుతమైన యాక్టర్లు 100 మంది ఉన్నారు. దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టవంతులు. ఓకే. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు, ఇంకా స్టేజ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ చాలా మంచి ఆర్టిస్టులు. ఇలా అంటే ఎడ్ చేస్తారు. సెంటిమెంట్స్ ఏంటంటే మనకు అన్ని ప్రిపరేషన్లు కావాలి, అన్ని గుర్తు తెచ్చుకోవాలి, అన్ని దాంట్లో ఏదో మళ్ళీ అవి ఉంటే లేవో తెలియదు. చాలామంది యాక్టర్లు, దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టం అని ఫీల్ అవుతాను నేను.